మీరు మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే మీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఇలా మీ కండువతో గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం అనేది కూడా నైతికంగా మేము ఖచ్చితంగా దాన్ని అంగీకరించాం, అది తప్పే. కానీ ఇదే పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, హైకోర్టుకి వెళ్తున్నారు, మీ పార్టీ నేతలు వెళ్తున్నారు, కానీ ఆ రోజు మీరు చేసింది కరెక్ట్ అంటారా? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు తీసుకోవడము, ఆ రోజు ఈ చట్టాలు, ఆ రోజు ఇవన్నీ గుర్తుకు రాలేదా మీకు? సతీష్ గారు వినిపించిందా? సతీష్ గారు వినిపిస్తుందా అండి సార్? ఒక విషయం గమనించాలండి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు గతంలో ఏది చేసినా కూడా మన తెలంగాణ సాధించుకోవాలా, తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. ఈరోజు కేసీఆర్ గారు సబ్బండ వర్గాలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ వస్తే అంధకారం వెళ్ళిపోతుంది, కరెంటు కూడా ఉండదని అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన సందర్భాలు మనం చూసినాం. అలాంటిది 10 సంవత్సరాలు అద్భుతంగా నీళ్ళు వచ్చినాయి, అద్భుతంగా పంటలు పండినాయి, ప్రతి ఒక్కరికి పరిశ్రమలు, అభివృద్ధి, పెట్టుబడి, తెలంగాణ రాష్ట్రానికి ఒక బ్రాండ్ క్రియేట్ చేసేదిగా పనిచేయడం జరిగింది. మరి ఈ రోజు ఎందుకు ఈ అభివృద్ధి, ఈ పార్టీ మారి వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, పార్టీలు మారి వీళ్ళు సాధించింది ఏందని ఇప్పుడు అడుగుతా ఉన్నారు. ఇప్పుడు మీరే అన్నారు కదా, పార్టీలు మారద్దు, పార్టీ ఉల్లంఘిస్తే పార్టీ గుర్తు మీద వేరే పార్టీలోకి వెళ్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారే మాట్లాడిన సందర్భాలు. ఈ రోజు మీరు పార్టీలు మారి ఏదైనా ఇప్పుడు ఎట్లుందంటే చీమలు పెట్టిన పుట్టలో పాములు జరిగినట్టు ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేసి బ్రాండ్ క్రియేట్ చేసి సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ నాయకులు వచ్చి ఈరోజు తెలంగాణను ఆగం చేస్తున్నారు. ఈరోజు తెలంగాణకు బ్రాండ్ ని నాశనం చేసే పరిస్థితి తీసుకొచ్చిర్రు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, పథకాలు కూడా ప్రజలకు అందించిన పరిస్థితి లేకుండా ఉంది. ఈ రోజు మనం చూస్తామండి, గతంలో 10 సంవత్సరాల కాలంలో లేని ఇబ్బందులు ఈ ప్రభుత్వంలోనే ఎందుకు వస్తా ఉన్నాయి? ఈ చేతగాని అవగాహన లేని అలవి కానీ హామీ తెలంగాణ ప్రజల్ని ఎందుకు మోసం చేసిర్రు? సార్ పాయింట్ అది కాదండి సతీష్ గారు, పాయింట్ అది కాదండి, పాయింట్ ఓకే. కాకపోతే నేను అడిగిన ప్రశ్న ఏంటి అని అంటే, మీరు ఈ రోజు మీరు మాట్లాడుతున్నది విషయము, ఆ రోజు మీ పార్టీలోకి కాంగ్రెస్ లీడర్లని, అటు టీడీపీలో గెలిచిన సభ్యుల్ని, అప్పటి టీడీపీలో గెలిచిన సభ్యుల్ని, టీడీపీని నిర్వీర్యం చేశారు, అప్పటి కాంగ్రెస్లో ఉన్న సభ్యుల్ని తీసుకున్నారు. ఆ రోజు ఎందుకు మీకు ఈ స్పీకర్ విషయాలు కానీ, ఈ అనర్హత విషయాలు కానీ ఆ రోజు ఎందుకు గుర్తుకు రాలేదు అని అడుగుతున్నా ప్రశ్న. దానికి సమాధానం చెప్పండి స్ట్రైట్గా. గమనించాలి, అప్పుడు అసలు టీడీపీ అనేదే లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ లో మెర్జ్ చేసుకున్నారండి మీరు. టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా 1/3 లీగల్ చేసిండ్రు. ఈ రోజు తెలంగాణ అభివృద్ధి కోసం మేము తెలంగాణ వాదులం, తెలంగాణ ఎమ్మెల్యేలే అని చెప్పి వాళ్ళు వచ్చి జాయిన్ అయిన పరిస్థితి చూసినాము. తెలంగాణ అభివృద్ధి కోసం మేము కూడా మీకు కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే 1/3 బెడ్ చేసుకొని చూద్దాం, ఎంతమంది వస్తారో చూద్దాం ఎమ్మెల్యేలు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని నమ్మేటోడు ఉన్నాడు. ఇంకొక విషయం కూడా వినండి, నమ్మితేనే కదా ఓట్లు వేసారండి, నమ్మితే ఓట్లు వేసి గెలిపించారు కదా, నమ్మారు కాబట్టి ఓట్లేసి గెలిపించారు. ఖచ్చితంగా మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వెళ్ళడం ముమ్మాటికి తప్పు మేము చెప్తున్నామండి ఖచ్చితంగా. కానీ ఆ రోజు కూడా ఇలాగే మీరు ప్రవర్తించుంటే బాగుండేది. అయితే ఓకే రైట్. లక్ష్మీకాంత్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, ఏదైతే ఫైనల్గా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మీ అధికార పార్టీ చెబితేనే స్పీకర్ వింటారు అనేది అందరికీ తెలిసిన విషయం. స్పీకర్ నిర్ణయం తీసుకోబోతున్నారా? 3 నెలల్లో ఏదైతే అనర్హత విషయం మీద నిర్ణయం తీసుకుంటారా? లేదు అని అంటే రాజ్యాంగంలోని లూప్ హోల్స్ను వాడుకొని ఇంకా ప్రొలాంగ్ చేసే అవకాశం ఉందా? చెప్పండి సార్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో పొస్కనోళ్ళు లేకపోతే బలవంతంగా అక్కడ వాళ్ళకి ఎట్లాంటి అకామిడేషన్ లేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి పథకాలకు ఆకర్షితులై వారి నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకునే క్రమంలో కొంతమంది స్వచ్ఛందంగా వచ్చారు. ఇందాక మనం గద్దెపల్లి శ్రీకాంత్ భాయ్ ఏమంటుండంటే, మీరు కనుక తీసుకుంటా అంటే 1/3 పెట్టుకోండి అని గనక మాకు మీరు సవాలు విసరదలుచుకుంటే, మాకు 1/3లో అంటే ఒక్క రోజులో 3వ వంతు చాలు మాకు. కనీసం మేము 8 hours లో బీఆర్ఎస్ ను స్వీప్ చేయగలుగుతాం తీసుకోవాలనుకుంటే. కాదండి, ఒక్క నిమిషం. ఉద్దేశం అది కాదు. లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం.
అయితే సార్ లక్ష్మీకాంత్ గారు, ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేశారు, మీకు అత్యధిక మెజారిటీ ఇచ్చారు, మీకు అవసరమేముంది బీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేయాల్సిన అవసరమేముంది? ఇప్పుడు ఉన్న 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేసినా మీ పార్టీకి వచ్చే ఇబ్బంది కూడా ఏమీ లేదు. అలాంటప్పుడు ఎందుకు మీరు చెప్పండి. ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళను రాజ్యాంగంలో కాపాడే ఎలాంటి అవకాశాలు ఉన్నా, రాజ్యాంగంకి ఇప్పుడు నిపుణులు ఉన్నారు, ఎంతో మంది విశ్లేషకులు ఉన్నారు, ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, దాన్ని బట్టి చూసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది అంటే మీరు అనే మాటకు మేము పోతాం. కానీ మాకంటే ముందు పట్టబగటి దొరికిన దొంగలాగా బీఆర్ఎస్ పార్టీ అతి బలవంతంగా కాంగ్రెస్ నామరూపాలు లేకుండా చేద్దామని చూసే క్రమంలో కొంటే కూడా మేము మళ్ళీ తిరిగే ప్రయత్నం చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేనప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద నిర్ణయం తీసుకుంటారా లేదా? లేదు అని అంటున్నారు కదా, ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? సుప్రీంకోర్టుకు సార్, కోర్టు తీర్పును ఎవరమైనా శిరస వహించాల్సిందే. దాని ప్రకారంగా రాజ్యాంగాన్ని మనం ఆలోచన చేస్తూ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ప్రకరణకు గౌరవిస్తూ ఏ రకంగా వీళ్ళకు టైం దొరుకుతుందా, లేకపోతే మనము టెర్మినేట్ చేద్దామా లేకపోతే కంటిన్యూ చేద్దామా అనేది ఇంటెలెక్చువల్స్ సుప్రీంకోర్టుకు అనుకూలంగా న్యాయ నిపుణులతోని సలహాలు తీసుకుంటూ ముందుకు సాగుతాం. ఖచ్చితంగా కోర్టును అయితే ధిక్కరించే పరిస్థితి లేదు, కోర్టులను గౌరవించాల్సిందే. కాంగ్రెస్ పార్టీ కోర్టుల పట్ల ఎంత గౌరవం ఉంటుందో మీకు తెలుసు. ఖచ్చితంగా ఈ 10 మంది విషయంలో కూడా కోర్టు తీర్పు వచ్చిన తర్వాత స్పీకర్ గారు అన్ని విధాలుగా ఆలోచిస్తున్నారు. రాజ్యాంగంలోని అధికారులను చూడడం కావచ్చు, లేకపోతే సుప్రీంకోర్టు ఆ గైడ్ లైన్స్ ను పాటించడం కాబట్టి ఏది జరగాలో ఏం జరగబోతో మీరే చూస్తారు. మాకు 3 నెలల టైం ఉంది. 3 నెలల లోపల ప్రజలు మెచ్చి ప్రజలు హర్షించే నిర్ణయం స్పీకర్ గారు ఖచ్చితంగా తీసుకోవాలి. ఖచ్చితంగా అండి, స్పీకర్ నిర్ణయము తీసుకోవాలి. తీసుకుంటేనే ఏదైతే ప్రజాస్వామ్యాన్ని, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసింది, ఇంకో కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది, టీడీపీ తప్పు చేసింది అని చెప్పేసి ఇప్పుడు మీరు కూడా అదే తప్పు చేస్తే ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడతారు? ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద నిర్ణయం తీసుకుంటేనే ప్రజాస్వామ్యానికి ఒక గౌరవం ఉంటుంది, ఆ నియోజకవర్గంలో కూడా ఆ ఎమ్మెల్యేలకు కూడా ఒక గౌరవం ఉంటుంది. ఖచ్చితంగా సార్, ప్రజలు ఆల్రెడీ గౌరవిస్తున్నారు, మంచి పని చేసినట్టుగా. అంటే కేవలం ఇవాళ రాజ్యాంగానికి మనకు ఇబ్బందులు వస్తున్నాయి తప్ప పార్టీ మారిన ఎమ్మెల్యేలు సంతృప్తిగా ఉన్నారు, నియోజకవర్గ ప్రజలు అంతకంటే సంతృప్తిగా ఉన్నారు, అభివృద్ధిలో కూడా ముందడుగులు సంతృప్తిగా ఉన్నప్పుడు బై ఎలక్షన్స్ వస్తే ఖచ్చితంగా గెలిపిస్తారు కదా. సంతృప్తిగా ఉన్నారు అని మీరు చెప్తున్నప్పుడు భయం ఎందుకు? కాపాడుకోవడానికి ఎంత దాకైనా మేము పోతాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేవలం పుట్టిందే ఉప ఎన్నికల మీద, దాని ఫౌండేషనే బై ఎలక్షన్స్. వాళ్ళు ఎప్పుడు కూడా మన గుట్టనక్కలాగా కాచుకొని కూర్చుంటారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఒక సీట్. ఖచ్చితంగా మీరు అన్నట్టు స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు అని కోరుకుంటున్నాము. అయితే సతీష్ గారు మీరు కన్క్లూడ్ చేయండి. సతీష్ గారు, ఆయన చెప్తున్నాడు లక్ష్మీకాంత్ గారు ఖచ్చితంగా 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద, మేము ఖచ్చితంగా కోర్టుని, సుప్రీంకోర్టు తీర్పుని గౌరవిస్తున్నాం అని చెప్పేసి ఆయన కన్క్లూడ్ చేయడం జరిగింది. సో ఇది యాక్సెప్టబుల్ మీకు? ఓకేనా? ఖచ్చితంగా. ఇప్పుడు మీరే అంటున్నారు ప్రజాక్షేత్రంలో మాకు ప్రజలు మద్దతు పలుకుతున్నారు. మీకు నిజంగా మద్దతు పలికితే మీరు 3 నెలల వరకు ఎందుకండి ప్రజాక్షేత్రంలో? ఇప్పుడు 3 నెలల్లో తీసుకుంటాను అంటున్నారు కదా, 3 నెలలు కూడా ఎందుకు అంటే ఎట్లా? 3 నెలల్లో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారంట కాదు శ్రీకాంత్ బ్రదర్, మనకు రాజీనామానే ప్రతిపాదిత కాదు. దానికి ఏమిలాంటి అవకాశాలు ఉన్నాయో చూద్దాం. ఎన్నికలు అనేది పెద్ద వ్యవహారం, అది ఎన్నికల వ్యయాన్ని కావచ్చు, ఆ వ్యవహారానికి బీఆర్ఎస్ కు బాగా సంబరం. బై ఎలక్షన్స్ అంటే ఒక స్టూడెంట్ స్కూల్ ఎగొడితే ఎంత సంబరం, అంత సంబరం ఉంటది బీఆర్ఎస్ కు. కాకపోతే నిజంగానే చట్ట ప్రకారంగా పోదాం అన్న. కాంగ్రెస్ కు భయం పుచ్చుకుంది, మళ్ళీ రాజీనామా చేసి గెలుస్తామా గెలవమా ప్రజలు నమ్మే పరిస్థితి లేరని చెప్పి కాంగ్రెస్ భయపడుతుంది తప్ప ఏం లేదు. మీరు గెలిచే ఉద్దేశం అన్న. మొన్న కంటోన్మెంట్ ఎవరు గెలిచిందే అన్న? మొన్న కంటోన్మెంట్ ఎలక్షన్ ఎవరు గెలిచిరు? తర్వాత ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎవరు గెలవబోతున్నారు? ఇవన్నీ ప్రజలలో ఉందన్న. దయచేసి గెలుస్తారు. మరి మీకు అంతగానం ప్రజాక్షేత్రం ఉంటే రాజీనామా చెప్పిరా? మీ 10 మంది ఎమ్మెల్యేని పార్టీలో మార్చుకున్నారు కదా. రాజీనామా శ్రీకాంత్ భాయ్, ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పేసి సతీష్ బ్రదర్ రాజీనామా చేయమని బీఆర్ఎస్ పార్టీ సతీష్ బ్రదర్ చెప్తే చేయరు. దానికి ఒక సుప్రీంకోర్టు నిర్ణయం ఖచ్చితంగా చేయమని అంటుందా? సుప్రీంకోర్టు చెప్పకపోతుంది. స్పీకర్ గారే అన్నారు కదా పార్టీ ఫిరాయింపులు. స్పీకర్ గారు నిర్ణయం తీసుకునేదాకా మీరు 3 నెలలు ఓపిక పడతారా లేదా సతీష్ చెప్పండి. ఖచ్చితంగా అంటే ఒక్క నిమిషం అండి, లక్ష్మీకాంత్ గారు స్పీకర్కి ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయంలో జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు కూడా చెప్పింది, స్పీకర్ నిర్ణయాన్ని గౌరవిస్తామని. కానీ మీరన్న ఏదైతే 10వ షెడ్యూల్ కూడా ఏం చెప్తుంది అని అంటే, స్పీకర్కి ఎందుకు నిర్ణయం ఇచ్చింది రాజ్యాంగం, సుప్రీంకోర్టుకి వెళ్తే చాలా ప్రాసెస్ డిలే అవుతుంది, చాలా టైం పడుతుందని స్పీకర్కి అధికారం రాజ్యాంగం ఇచ్చింది. అంతేగాని రాజ్యాంగం
ఇచ్చిన అధికారాన్ని ప్రొలాంగ్ చేయడానికి కాదు స్పీకర్కి కూడా. అదే చెప్తుంది సుప్రీంకోర్టు. ప్రొలాంగ్ కాదు సార్, ఇప్పుడు మన కోర్టు ఇచ్చిన టైం లోపల చేయాలి కదా, టైం మనం ధిక్కరిస్తే ధిక్కరించినట్టు. ఓకే సరే, ఖచ్చితంగా 3 నెలల డెసిషన్ తీసుకుంటారు అని ఆశించవచ్చా మేము? ఎస్, 100% నిర్ణయం తీసుకోవాల్సింది. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి లక్ష్మీకాంత్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సతీష్ గారు మీరు కూడా ఏదైతే డిబేట్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా. సో ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తెలంగాణ స్పీకర్ అయితే గౌరవిస్తారా లేదా, ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద నిర్ణయం తీసుకుంటారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. లేకుంటే 10వ షెడ్యూల్ ఏదైతే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకొని స్పీకర్ నిర్ణయాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తే గనక తెలంగాణ ప్రజల్లో కావచ్చు, ప్రజాస్వామ్యంలో కావచ్చు, ఒక చులకన భావం స్పీకర్ మీద ఏర్పడే అవకాశం ఉంది. సో దీన్ని బట్టి స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్లు అవుతుంది. ఇక మీదట కూడా పార్టీ మారే ఎమ్మెల్యేల మీద కూడా ఒక కఠినమైన చట్టం తీసుకురావాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని చెప్పేసి బీఆర్కే న్యూస్ కూడా కోరుకుంటుంది. సో ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.